వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ స్టడీస్ 10th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఈ పవనాల మేకలలో ఉంది. ఆన్సర్ వ్యాపార పవనాలు. నెక్స్ట్ వన్, ఈశాన్య ఋతుపవనాల వలన భారతదేశంలోని ఈ రాష్ట్రంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ లూ పవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో పడే తొలకరి జల్లులను స్థానికంగా ఈ రాష్ట్రంలో మామిడి జల్లులు అని అంటారు. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, తొలకరి జల్లులను మామిడి జల్లులు అనడానికి కారణం. ఆన్సర్ మామిడి ఇతర పండ్లు త్వరగా పండటానికి దోహదం చేస్తాయి. నెక్స్ట్ వన్, మాన్సూన్ అనే పేరును ఈ దేశ వర్తకులు అంటారు. ఆన్సర్ అరబ్లు. నెక్స్ట్ వన్, పీఠభూమిలో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఆన్సర్ 9. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. ఆన్సర్ నైరుతి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఋతుపవనాల ఆరంభం ఈ నెలలో మొదలవుతుంది. ఆన్సర్ జూన్. నెక్స్ట్ క్వశ్చన్, వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే పరిస్థితుల మధ్య ఈ నెలలను సంధికాలంగా పేర్కొంటారు. ఆన్సర్ అక్టోబర్ నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్, తిరోగమన ఋతుపవన కాలంలో ఈ ప్రాంతంలో తుఫానులు వాయుగుండాలు ఏర్పడతాయి. ఆన్సర్ అండమాన్. నెక్స్ట్ వన్, ఏ తీర ప్రాంతంలో అధిక శాతం వర్షం, తుఫానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. ఆన్సర్ కోరమండల్ తీరం. నెక్స్ట్ వన్, సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి ఈ పొర కాపాడుతుంది. ఆన్సర్ ఓజోన్ పొర. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై వాతావరణం లేకపోతే భూమి ఇలా ఉండేది. ఆన్సర్ చాలా చల్లగా. నెక్స్ట్ వన్, టండ్రాలలో మంచు క్రింద పెద్ద మొత్తంలో ఈ వాయువు ఉందని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఆన్సర్ మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వేడెక్కడానికి కారణం డాష్ మానవ చర్యలు. నెక్స్ట్ వన్, AGW అనగా మానవ కారణంగా భూగోళం వేడెక్కడం. హరితగృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే మరింత శక్తి యంత్రంగా పనిచేసే వాయువు. ఆన్సర్ మీథేన్ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రభుత్వ సంఘం. ఆన్సర్ IPCC. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఇంధనాల వాడకం ద్వారానే అభివృద్ధి చెందియున్నవి. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన డాష్. ఆన్సర్ శిలాజ ఇంధనాలు. నెక్స్ట్ వన్, భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణం అంశాలలో ఇది ఒకటి. ఆన్సర్ పైవన్నీ పరిశ్రమల స్థాపన, అడవిని నరికివేయడము, శిలాజ ఇంధనాల అధిక వినియోగము.